ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియో గొర్రెల కాపరి ఒకడును అగును. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనము. ప్రజలారా, మన ప్రభువు సర్వలోక రక్షకుడు, అనగా ఈ లోకంలో ఉన్న సకల జనములకు, ఆయా జనుల వారికి, ఆయా భాషలు మాట్లాడు వారికి అందరికీ ప్రభువై ఉన్నాడు. అయితే ఈ లోకంలో ప్రభువు ఉన్నప్పుడు కేవలము ఇజ్రాయేలు దేశములో పరిసర ప్రాంతాల్లో మాత్రమే పరిచర్య చేసెను. అది ఎంతో అద్భుతంగా, శక్తివంతంగా ఉండెను. ప్రజలారా, మొదటి నుండి వారు దేవుణ్ణి ఎరిగిన వారు, ఆయన ధర్మశాస్త్రమును పాటించువారు ఇజ్రాయేలు వారు. వారికి మెస్సయ్య వస్తాడని, ఆయన వారిని రక్షించునని తెలియను. అయితే ప్రజలారా, ప్రభువు ఈ విధంగా అంటున్నాడు, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను అని. అవి నా స్వరము వినును అని. అనగా ప్రజలారా, ఇంకనూ ఆయన మందలోనికి రాని, ఆయనను గూర్చి ఎరుగని ఎందరో అన్యజనులు ఉన్నారు. కానీ ప్రభువు వారిని ముందుగానే ఎరిగి ఉన్నాడు. భూమి పుట్టక మునిపే ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకొనెను. కానీ ఆ అన్యులు ప్రభువును ఇంకను ఎరుగలేదు. నిజ రక్షకుడు ఎవరో వారికి తెలియదు. గనుకనే వారు ఆయన మందలోనికి రాక, నిజకాపరి ఎవరో తెలియక, రక్షణ లేక అలాగుననే ఆయన మంద బయటనే తిరుగుచున్నారు. ప్రజలారా, మనము కూడా ఒకప్పుడు అలాగున అన్యుల వలె తిరుగులాడిన వారమే కదా. ఏది నిజమైన మార్గమో, ఎవరు నిజమైన దైవమో ఎరుగక ఈ లోకంలోనే కొట్టిమిట్లాడుతూ తిరిగిన వారమే కదా. పాపములోనే మగ్గిన వారమే కదా. అయితే మన దేవుడు అన్యులమైన మనకు అనుగ్రహించిన ఈ మహాకృపను చూడుడి. ఎక్కడో ఈ భారతదేశంలో ఏదో ఒక మూల ఉన్న మనల్ని కూడా సర్వాధిపతి అయిన దేవుడు దృష్టించి, మన పాపముల నుండి మనల్ని విడిపించి, మనల్ని ఎన్నుకొని, పిలుచుకొని, తన మందలోనికి చేర్చుకొని, మన జీవితంకు ఒక విలువను, స్వతంత్రతను, గమ్యమును, రక్షణను అనుగ్రహించెను. ప్రభువు యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. ఏ దేశపు వారైనా, ఏ జాతి వారైనా, ఏ కులపు వారైనా, ఏ మతపు వారైనా, ఎటువంటి వారైనా తండ్రి యొద్దకు వస్తే వారిని దేవుడు ఎంత మాత్రము త్రోసివేయడు. ఇశ్రాయేలీయులకు ఉన్న స్వాస్థ్యము అనగా దేవుని రాజ్యంలో పాలిభాగస్తులవటము. అట్టి గొప్ప స్వాస్థ్యములో మనల్ని కూడా పాలిభాగస్తులుగా చేయుటకు దేవుడు క్రీస్తు ద్వారా మనందరినీ సమాధానపరుచుకునెను. నేను మరలా దాన్ని తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నానని తప్పిపోయిన మనందరి కొరకు, జారిపోయిన మనందరి కొరకు, చెదిరిపోయిన మనందరి కొరకు ప్రభువు చెప్పెను. అవును ప్రజలారా, ఆయన మందలోనికి రాకుండా చెదిరిన మనల్ని మరలా ఆయన గొర్రెల దొడ్డులోనికి చేర్చుటకు క్రీస్తు ప్రభువు మన కొరకు తన ప్రాణమును పెట్టెను. వాటిని తోలుకొని వచ్చిదెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటి అగును, గొర్రెల కాపరి ఒక్కడే అగును అని చెప్పెను. ప్రజలారా, ఈ సర్వలోకమునకు ఒక్కడే దేవుడు, ఒక్కడే ప్రభువు, ఒకే కాపరి, ఒకే మంద. ఆ మందలోనికి మనమందరము చేరి ఆయన చేత నడిపింపబడవలెను. ఇజ్రాయేలు వారిలో అనేకులు ఇంకను ప్రభువుని ఎరుగలేదు. ఎందుకనగా వారి యొక్క మనోనేత్రములు మోయబడి ఉన్నవి. కానీ అన్యులమైన మన కొరకు ఇట్టి భాగ్యమునిచ్చి ఎంతో కృపను, క్షమాపణను, దీవెనను పొందుకునే వారంగా దేవుడు మనల్ని చేసెను. ప్రజలారా, వారికి ప్రభువే మెస్సయ్య అని తెలిస్తే క్రీస్తు రాకడ వచ్చును. ఎందుకనగా లేఖనము నెరవేరును గనుక. కానీ ఇంకనూ అనేకులు రక్షింపబడిన వారు ఉన్నారు గనుక దేవుడు మన నిమిత్తమే వారి మనోనేత్రములను ఇంకనూ తెరవలేదు. గనుక క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా మనము అంగీకరించి ఆయన మందలో చేర్చబడుదాం, రక్షింపబడుదాం, ఆయన చేత నడిపింపబడుదాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. చెదిరిపోయిన మా కొరకు, తప్పిపోయి మురికిలో దొర్లాడిన మా కొరకు వెతికి వెతికి వెంటాడి మమ్మను కనుగొని మా మాలిన్యమును కడిగి మీ మందలోనికి చేర్చి మీ కంచెను మా చుట్టూ ఉంచి రక్షణను అనుగ్రహించిన ప్రభువా, పరిశుద్ధమైన జీవితమును దయచేసిన దేవా, మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈలవేసి మరలా మీ గొర్రెలను పిలిచి మీ మందలోనికి చేర్చమని వేడుకుంటూ, ఇప్పటికే తప్పిపోయి తోడేళ్ల వంటి అపవాది చేత చీల్చబడిన వారు మరలా మీ సన్నిధికి వచ్చి బాగుపరచబడుటకు, మరలా రక్షింపబడుటకు సహాయము దయచేయమని వేడుకుంటూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.